నమస్తే శశిధర్ గారు. మీ వీడియో కూడా చూశాను నేను, మీరు విడిగా చేసినటువంటి వీడియో కూడా చూశాను నేను. మీరు కేవలం ఈ స్కూల్ కాకుండా వేరే ఇంకొక ఇష్యూ కూడా దీంట్లో మీరు ఆ వీడియోలో మీరు చేసినట్టుగా కనిపించింది. ఎన్నిసార్లు ఈ రకమైనటువంటి ప్రతిఘటన లేకపోతే హైందవం మీద దాడి జరుగుతోంది అనేటటువంటి సిస్టమ్ కనిపించినా కూడా ఎందుకని చర్యలు తీసుకోవడం లేదు? ఎందుకని స్కూల్ వ్యవస్థ ఎందుకు ఈ రకమైనటువంటి పరిస్థితికి వెళ్ళిపోతుంది? దేశంలో అనేక రకాలైనటువంటి జిహాదులు జరుగుతూ ఉన్నాయి. అనేక రూపాల్లో కూడా జిహాద్ జరుగుతుంది. కల్చరల్ జిహాద్లో భాగంగా స్కూల్ జిహాద్ ఇది ఒక ఆషామాషి చిన్న సంఘటనగా మనం భావించొద్దు. మనం చూస్తాం పెహల్గాం లోపల కల్మా వస్తుందా రాదా అని అడిగి మరీ హిందువులను చంపిన తీవ్రవాద భావజాలమే ఈ స్కూల్ లోపల అదే భావజాలం కల్చరల్ జిహాద్ రూపం లోపల స్కూల్ జిహాద్ రూపం లోపల చిన్న పిల్లలకు కల్మా నేర్పి ఈ సనాతనమైనటువంటి ధర్మం మీద దాడి చేస్తుంది. అక్కడ పహల్గాంలో దాడి చేసినటువంటి ఇస్లామిక్ మతోన్మాద జిహాదీ భావజాలము లక్ష్యము, అదేవిధంగా సక్సెస్ స్కూల్ లోపల 2వ తరగతి పిల్లలకు కల్మా బలవంతంగా చదివించినటువంటి ఈ భావజాలం ఒకటే లక్ష్యం. ఇద్దరిది ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేయాలనేటువంటి లక్ష్యం. చాలా స్పష్టంగా వాళ్ళు దాని విషయంలో ఎక్కడా తీవ్రవాదులు దాచుకుంటలేరు. వాళ్ళ లక్ష్యం 2047 వరకు అన్ని రూపాలలో జిహాదు నడిపించి ఈ దేశాన్ని దారుల్ ఇస్లాం చేస్తామని స్పష్టంగా ప్రకటించుకున్నారు. చూస్తున్నాం మనం ఈ దేశం లోపల. ఇవాళ నేను సక్సెస్ స్కూల్ ఒక మదర్సానా లేకపోతే అది స్కూలా అని నేను క్వశ్చన్ చేయదలుచుకున్నా. ఇవాళ ఇంతకుముందు మీరు ఆ స్కూల్ ప్రిన్సిపల్ కరస్పాండెంట్ ఆయన స్టేట్మెంట్ వేసిండ్రు ముందర. అంటే 20 ఉన్న స్కూల్లో క్లాస్ లోపల అందరూ ముస్లింసే, ఒక్కరు మాత్రమే హిందువు. మరి ఆ ఒక్కరిని ముస్లిం చేయదలుచుకున్నారా మీరు? మత మార్పిడి కేంద్రంగా ఇవాళ సక్సెస్ స్కూల్ ఉండాలనుకుంటుందా? లేదంటే హిందూ విద్యార్థుల మీద బలవంతంగా కల్మా రుద్ది మతోన్మాదాన్ని ప్రదర్శించాలనుకుంటుందా? దేశంలో చూసినాం మనం అనేక సంఘటనల లోపల ఈ పాటికే దేశం లోపల వెలుగు చూసినటువంటి అనేక సంఘటనల లోపల మదర్సాలు ఏ విధంగా జిహాదీ తయారీ కేంద్రాలుగా మారినాయో నేను చెప్తున్న మాట కాదు. ఇది నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ అనేక కేసుల లోపల నిగ్గుదేల్చింది. ఇంకా వందలాది కేసులు దర్యాప్తు జరుగుతున్నాయి. అనేక రాష్ట్రాల లోపల ఈ ఇస్లామిక్ మతోన్మాద ఛాందసవాద తీవ్రవాద భావజాలాన్ని పెంచి పోషిస్తున్నటువంటి మదర్సాల మీద చర్యలు తీసుకున్నారు. అదే ఆ మదర్సాలకే పరిమితం కాకుండా ఇప్పుడు ముస్లిం మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి స్కూళ్ళలో కూడా ఇది స్కూల్ ఇక్కడ అందరూ ఒక ముస్లింసే చేయాలి. మదర్సాలు అయితే వాళ్ళు మతపరమైనటువంటి హక్కు రాజ్యాంగం కల్పించింది, ఆ ఇన్స్టిట్యూషన్స్ నెలకొల్పుకుంటున్నారు, మత విద్య బోధించుకుంటున్నారు, అది వేరే విషయం. కానీ అందులో కూడా ఏదైతే మతోన్మాదాన్ని రేకెత్తిస్తున్నారో దాని మీద ప్రభుత్వాలు చర్యలు తీసుకుంటున్నది, అదొక విషయం. కానీ ఇక్కడ అందరూ అన్ని మతాలకు సంబంధించినటువంటి విద్యార్థులు ఉండేటువంటి ఒక స్కూల్ మీరు పర్మిషన్ తీసుకొని దీన్ని మత మార్పిడి కేంద్రంగా మార్చిండ్రు. ఇవాళ బాలల హక్కులను కాల రాస్తా ఉన్నారు. తర్వాత అదే విధంగా మత మార్పిడి చేస్తా ఉన్నారు. అదే విధంగా మత స్వేచ్ఛను హరించేటువంటి కుట్రలకు పాల్పడతా ఉన్నారు. ఈ మధ్య కాలంలో దేశంలో మనం అనేక సంఘటనలు వెలుగు చూస్తున్నాయండి. ఇవాళ కొన్ని మన కేరళ లాంటి స్కూళ్ళల్లో, గవర్నమెంట్ స్కూల్లో, కొన్ని ప్రైవేట్ స్కూళ్ళ లోపల బక్రీద్ సందర్భంగా ఆవులను ఎట్లా చంపాలనేటువంటిది ప్రదర్శనిస్తారు టీచర్స్. ఆవు తలకాయలతోటి ఎగ్జిబిషన్ పెడతారు స్కూళ్ళ లోపల. అంటే మీరు ఏం నేర్పాలనుకుంటున్నారు? మొన్న మహారాష్ట్ర లోపల జల్నా లోపల ఒక స్కూల్ లోపల ఆల్ ఖైదా ఐసిస్ భావజాలంతో సర్ తన్సే జుడే అనేటువంటి ఒక మతోన్మాద కల్చరల్ ప్రోగ్రామ్ ను స్కూల్ యాన్యువల్ డే లోపల ప్రదర్శించింది. అక్కడ రాష్ట్ర ప్రభుత్వం దాని మీద కేసు పెట్టింది, ఆ స్కూల్ రికగ్నిషన్ క్యాన్సిల్ చేసింది. అదే విధంగా కేరళలో కూడా మనం అనేక సంఘటనలు చూస్తా ఉన్నాము. మధ్యప్రదేశ్ లోపల గంగా జమిని అనేటువంటి ఒక స్కూల్ ఉంది. బలవంతంగా హిందూ విద్యార్థులకు హిజాబ్ ధరించాలని రూల్స్ పెడతారు. బలవంతంగా హిజాబ్ ను హిందూ విద్యార్థుల మీద రుద్దేటువంటి ప్రయత్నం చేస్తారు. ఈ రకంగా ఒక కల్చరల్ జిహాద్ ఈ దేశం లోపల స్కూళ్లను అడ్డాగా మార్చుకుంది. దేశం లోపల అనేక ఉదాహరణలు ఉన్నాయి. మహారాష్ట్ర లోపల, ముంబై లోపల ఏ విధంగా బలవంతంగా విద్యార్థులతోటి ఈద్ చేపించిండ్రు. అదేవిధంగా అనేక అంతేందుకు నేను మీరు గుర్తు చేసిండ్రు. ఒక ఈ స్కూలే కాదు, నేను శ్రీ చైతన్య పేరు కూడా తీసుకున్న ఉదయం.
మన తెలుగు రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రముఖ విద్యా సంస్థ శ్రీ చైతన్య స్కూల్లో కూడా సెక్షన్ల పేరు మొఘల్స్ పేరు పెడతారు, ఒక క్లాస్ రూమ్ సెక్షన్ల పేర్లు. ఈ దేశం మీద దండయాత్రలు చేసినటువంటి మతోన్మాదులు ఇక్కడ సంస్కృతి మీద దాడి చేశారు, ఇక్కడ మహిళల మీద దాడి చేశారు, ఇక్కడ దేవాలయాలను ధ్వంసం చేశారు. అటువంటి మతోన్మాదుల యొక్క పేర్లను, వాళ్ళ భావజాలాన్ని సెక్షన్లకు, క్లాస్ సెక్షన్లకు పేర్లు పెడితే మీరు భావి భారతదేశానికి ఈ పిల్లలను ఎట్లా తయారు చేయాలనుకుంటున్నారు? ఏ రకమైనటువంటి భావజాలాన్ని తయారు చేయాలనుకుంటున్నారు? ఏంది అప్పీజ్మెంట్? ఇవాళ ప్రభుత్వం చర్యలు తీసుకోదు. ఎందుకంటే ఈ ప్రభుత్వం ఇంతకుముందు ప్రవీణ్ గారు చెప్పినట్టు కాంగ్రెస్ అంటే ముస్లింస్, ముస్లింస్ అంటే కాంగ్రెస్ అని బాటంగా ప్రకటించుకున్నటువంటి ముఖ్యమంత్రి చేతుల్లోపట్నే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఆ ముఖ్యమంత్రి చేతుల్లోపట్నే హోమ్ డిపార్ట్మెంట్ ఉంది. కాబట్టి రెండు ఇవాళ హోమ్ డిపార్ట్మెంట్, ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ చప్పుడు చేయదు. ఇప్పటివరకు చర్యలు ఎందుకు తీసుకోలేదు? తల్లి చెప్పింది కదా. ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, ఈ రోజున సరే మాట్లాడే వాళ్ళు మాట్లాడుతుంటే దీనికి చాలా మంది మేధావులు దీనికి మతం ముసుగు ఎందుకు వేస్తారు అని అంటారు. ఒక తల్లి చాలా స్పష్టంగా ముందుకు వచ్చి నా పిల్లలకు ఈ విధంగా బలవంతంగా రుద్దుతారు. ఆ తల్లికి ఏం సమాధానం చెప్తుంది? వల్ల ప్రభుత్వం ఏం సమాధానం చెప్తుంది? పోలీసులు ఏం సమాధానం చెప్తారు? వ్యవస్థలు ఏం సమాధానం చెప్తుంది? ఆ స్కూల్ యాజమాన్యం అడ్మిట్ అయింది. ఆ స్కూల్ యాజమాన్యం ఇప్పుడు ఆ స్కూల్ యాజమాన్యము కల్మా నేర్పొచ్చా? ఇది విద్యాశాఖకు ఇవాళ ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను రికార్డ్ చేసుకోవాలి. విద్యాశాఖ ఆ ప్రిన్సిపల్ ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేయాలి. అదే ఎవిడెన్స్. ఆ స్కూలు కల్మా బోధించొచ్చా? రాజ్యాంగంలో నేను చట్ట ప్రకారంగా కూడా చెప్తున్నాను. ఆర్టికల్ 28(3) అదే విధంగా ఆర్టికల్ 25 మత స్వేచ్ఛ ఉండొచ్చు, కానీ బలవంతంగా మతాన్ని రుద్దేటువంటి ప్రయత్నం విద్యా సంస్థలు చేస్తే కఠినమైనటువంటి చర్యలు తీసుకోవాలి. ఇప్పటి వరకు పోలీసులు చేతులు ముడుచుకొని కూర్చున్నారు. పైపెచ్చు తల్లులను, వాళ్ళ పేరెంట్స్ ను బెదిరిస్తున్నారు పోలీసులు. కేసు విత్డ్రా చేసుకోవాలని బెదిరిస్తున్నారు. మాకు స్పష్టమైనటువంటి సమాచారం ఉంది. ముందుకొచ్చి తమ యొక్క పిల్లల భవిష్యత్తు గురించి ఆందోళన చెందినటువంటి తల్లిదండ్రులకు అండగా నిలవాల్సినటువంటి ప్రభుత్వము, అండగా నిలవాల్సినటువంటి పోలీసులు, అండగా నిలవాల్సినటువంటి వ్యవస్థలు ముందుకొచ్చి జరిగిన తప్పును నిలదీస్తే ఎవరిని అప్పీజ్మెంట్ చేయడానికి, ఎవరి ముస్లిం సంతుష్టీకరణలో భాగంగా హిందూ తల్లిదండ్రులను ఇవాళ బెదిరించే స్థాయికి ప్రభుత్వం వచ్చింది, వ్యవస్థలు వచ్చినాయి, పోలీసులు వచ్చినాయి. తప్పకుండా ప్రజాక్షేత్రం లోపట దీన్ని నిలదీస్తాము. ఇవాళ ఇది భాగ్యనగర్, ఇది రజాకార్ రాజ్యం కాదు, ఇది నిజాం రాజ్యం కాదు. స్వతంత్ర భారతదేశం లోపల భారత రాజ్యాంగం అమలు అవుతున్నటువంటి భాగ్యనగరం అని మతోన్మాదులు గుర్తుపెట్టుకోవాలి.